ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి పోలీసులు కోరారు. 2 రోజుల కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదు. ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో విచారణ చేపట్టనున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి 2 రోజుల పోలీస్ కస్టడీలో నిన్నటితో ముగిసింది. కేసు తీవ్రత దృష్ట్యా మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ నిందితుడిని 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని అత్తాపూర్ ఠాణాలో విచారించారు. దర్యాప్తు సందర్భంగా నిందితుడి వద్ద సూసైడ్ నోట్లో రాసిన అంశాలను ప్రస్తావించగా నాకేం గుర్తులేదు అని ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇచ్చారని పోలీసులు తెలిపారు. మొదటి రోజు పోలీసులకు సహకరించినట్లు కనిపించినా 2వ రోజు మాత్రం పొంతన లేకుండా మాట్లాడారని పోలీసులు వెల్లడించారు. కనిపించకుండా పోయిన ఐఫోన్ ఎక్కడుందనేది తెలియదని, ఎక్కడో పడిపోయిందని ఇన్స్టాగ్రామ్లో పోస్టుల గురించి ఆరా తీయగా ఉదయ్ కృష్ణారెడ్డి పొంతలేని సమాధానం చెప్పారని పోలీసులు గుర్తించారు.